దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కొనసాగుతూ ధ్యానం చేసిన ప్రకారముగా కాలములలో మనసాక్షి కాలముని గురించి ధ్యానించుచున్నాము. మనసాక్షి కాలములో జీవించిన వారైనను వారి యొక్క స్వభావములు ఎంత శ్రేష్టమైనదిగా ఉన్నదో వాటిని గురించి పోయిన వారంలో మనము ధ్యానించి ఉన్నాము. రెబ్కా యొక్క స్వభావము మనసాక్షి కాలములో జీవించినప్పటికీ రెబ్కా తాను శ్రమపడటముని గురించి చింతించక అనేకుల యొక్క దాహముని తీర్చినదిగా కనబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంత మాత్రమే కాకుండా రెబ్కా యొక్క స్వభావములో విశేషమైనది, తాను ఇతరుల యొక్క మనస్సుని, వారి యొక్క హృదయంలో ఉన్న వాంఛని ఎరిగి క్రియ చేయుచున్న స్వభావము గలది. ఇటువంటి స్వభావములు ఆ ఇతరుల యొక్క హృదయములోను మనసులో ఉన్న కార్యములని ఎరుగుటం అనేది దానికి తగిన విధముగా క్రియ చేసి మేలు చేయుచున్న వారికే బయలుపరచబడునే తప్ప వేరే ఎవరికును బయలుపరచబడదని పోయిన వారములో మనము ధ్యానించి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ మనసాక్షి కాలములో ఉన్న వారికే పరిశుద్ధాత్మిక అభిషేకము లేని కాలము. ఆ సందర్భములలో వారు దేవుని యొక్క వాక్యముల ద్వారా తమను మార్చుకొనని ఒక కాలము. కానీ వారి యొక్క స్వభావములే శ్రేష్టమైనదిగా కనబడి ఉన్నది. మనము కూడా నూతన నిబంధన కాలములో జీవించుచున్న మనము నిశ్చయముగా అటువంటి వారి యొక్క స్వభావములను ఎరిగి మనము కూడా విశ్వాసముతో వారి వలె మార్చబడినట్లయితే నిశ్చయముగా మనం యేసు ప్రభు యొక్క రాకడలో కొనిపోబడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక విధముగా చెప్పాలంటే ఆ మనసాక్షి కాలములో జరిగిన కార్యములని బట్టియే మనుష్య కుమారుడు వచ్చినప్పుడును జరుగును అని రాయబడి ఉన్నది. దానిని బట్టియే మనసాక్షి కాలములో జీవించిన వీరి యొక్క జీవితముని మనము ధ్యానించినప్పుడు వీరు ఏ విధముగా వచ్చి ఉన్న నాశనములు, పలు విధములైన శాపములు, వాటన్నిటిలో నుండి తమ యొక్క జీవితముని బట్టి ఏ విధముగా తప్పించుకొని ఉన్నారో మనము ధ్యానించినట్లయితే రాబోతున్న దేవుని యొక్క ఉగ్రతలో నుండి మనము కూడా తప్పించుకొనవలనంటే వీరు వలె మార్చబడాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వారంలో ఈ మనసాక్షి కాలములో జీవించిన ఇసాకు యొక్క స్వభావములని కొనసాగుతూ ధ్యానించినట్లయితే తనలో అనేక శ్రేష్టమైన స్వభావములు గలదు. ఇసాకు తనకు కీడు చేయుచున్న వారైనను వారికి మేలునే చేయుదునని తీర్మానము గలవాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇసాకు ఎన్నడూను కూడా ఎవరికును కీడు చేయుట ఇసాకు యొక్క స్వభావము కానే కాదు. ఒకవేళ నూతన నిబంధన కాలములో జీవించుచున్న మనకు దేవుని వాక్యములని బట్టి కీడు చేయువారికైనను మేలునే చేయవలనని మనము వాక్యముల ద్వారా తెలుసుకొనుచున్నాము. కానీ ఇసాకు యొక్క జీవితంలో అయితే తనకు వాక్యములు ఏ ఉపదేశము చేయువారు లేకపోయినను తనకు కీడు చేయువారైనను వారికి మేలునే చేయుటకు సిద్ధపడి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆది కాండములో 26వ అధ్యాయములో చదివినప్పుడు 27వ వాక్యము నుండి చదవండి. ఆది కాండము 26వ అధ్యాయము 27వ వాక్యము నుండి చదవండి. ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చినారని వారిని అడగగా వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనుక
మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపక వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితంలో ఇస్సాకు చెప్పుచున్నాడు, మీరు నన్ను ద్వేషించి నన్ను మీ యొద్ద నుండి తోలివేసి తిరిగి మీ యొద్ద నుండి తరిమి వేసి ఉన్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చి ఉన్నారని అడుగుచున్నాడు. కానీ వారి వచ్చి ఉన్న ఉద్దేశముని ఇస్సాకు ఎన్నడూను తమకు కీడు చేయకూడదని నిబంధన చేసుకొనుటకు ప్రమాణము చేసుకొనుటకు వారు వచ్చి ఉన్నారని తెలిసిన వెంటనే ఇస్సాకు వారికి విందు చేసి వారితో ప్రమాణము చేసి పంపించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి తమను ద్వేషించి పంపించి వేసి ఉన్న వారు తన యొద్దకు వచ్చి మేలునే చేయమని అడిగినప్పుడు ఇస్సాకు రూఢిగా నేను మేలునే చేయదనని చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇస్సాకు యొక్క జీవితంలో మేలు చేయవలనని చెప్పినప్పుడు వెంటనే విందుని చేసి ఉన్నాడు. ప్రసంగిలో మనము వాక్యములో చదువుతున్న ప్రకారముగా విందు సంతోషము కొరకు చేయబడుతున్నది. దానిని బట్టి ఇక్కడ ఇస్సాకు వారు తమకు మేలు చేయవలనని అడిగిన వెంటనే వారికి విందు చేసి ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే ఇస్సాకు యొక్క జీవితంలో ఇతరులకు మేలు చేయుటయే సంతోషము. ఇతరులకి తమ యొద్ద మేలు చేయవలనని కోరుచు వచ్చిన వారు తమను ద్వేషించిన వారైనను తమను విరోధించిన వారైనను తమను తరిమివేసిన వారైనను ఎవరైనను సరే వారికి మేలు చేయుటయే ఇస్సాకు యొక్క సంతోషం. అందుకే విందు చేసి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ నూతన నిబంధన కాలముని బట్టి చూసినట్లయితే మనము మనుషులు మేలు చేసిన తర్వాత వారికి మేలు చేయువారుగా కాకుండా ఎల్లప్పుడూ కీడు చేసిన వారికైనను మేలు చేయుచున్న వారికైనను మేలు చేయుటయే మన యొక్క సంతోషముగా మారవలను. ఒకవేళ మనం మేలు చేయుచున్నప్పుడు ఇతరులు ఏమని అనుకునేనను మనం మేలు చేయుచున్నప్పుడు ఇతరులు అనేక విధముగా మన యొక్క జీవితంలో అనేక రకములుగా ఎన్నో విధములుగా అనుకునవచ్చు. కానీ మనల్ని ఎవరు ద్వేషించుచున్నారో ఎవరు మనల్ని విరోధించుచున్నారో వారికే అధికమైన మేలులని చేయవలను. అప్పుడే మన యొక్క స్వభావములు మనసాక్షి కాలములో ఉన్న వారి కంటే శ్రేష్టముగా మారుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఎవరు ఏ పరిస్థితిలో ఉండినను మేలు కొరకు వెతుకుచూ వచ్చినట్లయితే వారికి మేలునే చేయవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదివినట్లయితే అక్కడ తమ యొద్దకు వచ్చిన వారికి మేలు చేయుచున్నప్పుడు అక్కడ దేవదూతలని కూడా వారు కనుగొని ఉన్నారు. చదవండి 13వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వాక్యము 2వ వాక్యం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయి మరొకడి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆతిథ్యం చేయుటకు మరొకడి, దాని వలననే దేవదూతలని కూడా వారు సంధించి తమ యొద్దకు తీసుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
దీనిని బట్టి ఎవరు అందరికీ మేలు చేయవలనని కోరుచున్నారో వారు దేవదూతలని కూడా దర్శించగలరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవదూతల యొక్క పరిచారముని, దేవదూతల యొక్క సహాయముని వారు పొందుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇసాకు తనకు కీడు చేసిన వారు తన యొద్దకు వచ్చి అడిగినప్పుడు కూడా వారికి మేలునే చేయదనని ఇసాకు మాట ఇచ్చి ప్రమాణము చేసి తాను పంపించిన తర్వాత ఆ స్థలములో దేవుడు అతనికి మేలు చేసినట్లు మనము చదువుతున్నాము. ఇదే ఆదికాండం 26వ అధ్యాయంలో చదివినప్పుడు 32వ వాక్యముని చదవండి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టెను. చాలు. ఆ దినమే వారితో ఎప్పుడు ప్రమాణము చేసి నేను మేలునే చేయుదునని ఎప్పుడు ప్రమాణము చేసి పంపించి ఉన్నాడో ఆ రోజే వారు బావిని త్రవ్వి నీళ్ళని కనుగొని ఉన్నామని చెప్పి వారి యొక్క దాసులు వచ్చి చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మనం ఎంత కొలది మేలు చేయుటకు ప్రయాసపడుచున్నామో అంత కొలది మనం ఆశీర్వదింపబడుచున్నాము. ఒక విధముగా అక్షరార్థముగా మాత్రమే కాకుండా ఆత్మానుసారముగాను మనము మేలు చేయుచున్న కొలది మన యొక్క జీవితంలో ఏ కార్యమును కొదువు కలగదు. అక్షరార్థముగాను ఆత్మానుసారముగాను ఏది తగ్గిపోవదు. మన యొక్క అవిశ్వాసముని బట్టి మనం మేలు చేసినట్లయితే ఒకవేళ మనకు లేకుండా పోవునో ఏమో అని భయపడి అనేక సందర్భముల్లో మేలు చేయటమని మానివేస్తున్నాము. ఇతరులకు ఇచ్చుచున్న కార్యములలో, ఇతరులకు సహాయము చేయుచున్న విషయములలో మనకు లేకుండా పోవునో ఏమో అని ఆ సందేహమే మన యొక్క జీవితంలో ఇతరులకు మేలు చేయనివ్వదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఇసాకు యొక్క జీవితంలో నేను మీకు మేలునే చేయుదునని చెప్పి పంపించిన వెంటనే వేరే ఒక ఊట తనకు కనబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే మనకు ఉండినను లేకపోయినను ఇతరులకు మేలు చేయవలననే వాంఛ మనలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇంకనూ అధికముగా ఆశీర్వదించుదురు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ ఇసాకు యొక్క జీవితముని మనము ధ్యానించినట్లయితే ఇసాకు తాను మనసాక్షి కాలంలో జీవించినప్పుడు కానీ ఆదాములో ఉన్న పాపము ఇసాకులో ప్రవేశించి ఉన్నది. ఎలా అంటే ఆదాము తాను ఏ విధముగా తినుటకు, తాను ఏ విధముగా ఆహారము విషయంలో ఒక వృక్ష ఫలముని చూసి దానిని ఆశించి తినుటకు తాను ఏ విధముగా ఆశించి ఉన్నాడో ఇసాకు కూడా తన యొక్క సొంత కుమారులని ఆశీర్వదించుటకు భోజనమని అడుగుతున్నాడు. తన యొక్క జీవితంలో తన యొక్క సొంత కుమారులైన ఏసావుని, యాకోబుని ఆశీర్వదించు నిమిత్తము తాను రుచికరమైన ఆహారముని తెచ్చి ఇమ్మని ఏసాని అడిగి ఆ ఆహారముని బట్టియే ఆశీర్వదించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ ఆ విషయములో ఇసాకు యొక్క ఆహారముని గురించిన ఆశ, రుచికరమైన కార్యములని గురించిన ఆశ ఏసావులోను యాకోబులోను విరోధముని కలిగించి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నూతన నిబంధన కాలములో కూడా మనలో ఉన్న కొన్ని ఆశలు, మన యొక్క జీవితంలో కలుగుతున్న కొన్ని ఆశలని మనము నెరవేర్చుకొనుటకు మనము ప్రయాసపడుచున్నప్పుడు అనేకుల యొక్క జీవితములలో అసమాధానము కలుగును.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇసాకు ఆ రోజు తన యొక్క జీవితంలో ఆహారముని తినవలనని, రుచికరమైన ఆహారముని తినవలనని కోరిక తనలో లేకపోయినట్లయితే ఏసావును యాకోబును విరోధులుగా మారి ఉండరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇసాకు యొక్క స్వభావము చివరి దినముల్లో ప్రారంభములో చూసినట్లయితే తన్ను పూర్ణముగా బలిగా అర్పించుకుని ఇసాకు ఇప్పుడు తాను ఆశీర్వదించవలనంటే తన యొక్క జీవితంలో ఆహారంని అడుగుచున్నాడు. కొన్ని సందర్భములలో తల్లిదండ్రులైన వారు కూడా వారు వృద్ధాప్యమునకు వచ్చిన తర్వాత తమ యొక్క పిల్లలు ఆశీర్వదింపబడవలనని, తమ యొక్క పిల్లల యొక్క ఆశీర్వాదముని, వారికి ఇవ్వవలసిన కార్యములు అన్నిటి విషయంలో తమ్మును పోషించి తమ్ముని ఎవరైతే కాపాడుకొనుచు పరామర్శించుచున్నారో వారికే ఆశీర్వాదము. ఆ సందర్భంలో వారి యొక్క వాంఛలు కోరికలని ఎవరు తీర్చుచున్నారో వారికే ఆశీర్వాదమనే తలంపులో రావటము ద్వారా పక్షపాతము, దాని వలననే భూమిలో అనేక విధములైన కక్షలు, విరోధములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రారంభములో ఏ విధమైన ఆశలు లేని ఇసాకు కూడా మరణ దినమునకు సమీపించినప్పుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల ఈ యొక్క దినములలో అవి న్యాయమైన కోరికలని అనుకొనుచున్నారు. వృద్ధాప్యములో పెంచి పెద్ద చేసి ఇలా చేసి ఉన్నాము కనుక లోక ప్రకారముగా న్యాయమైనదిగా ఉండవచ్చు. అదే విధముగా వాక్య ప్రకారముగాను పిల్లలైన వారు తమ యొక్క తల్లిదండ్రులని నిశ్చయముగా వారు పోషించి పరామర్శించవలను, లేని ఎడల దేవుని యొక్క కోపమునకు గురి అవుదురు. కానీ తల్లిదండ్రులైన వారు వాటి విషయమై కోరికలు గలవారుగా ఉండకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తమకు ఎవరు ప్రీతికరముగా ఉందరో, తమకు ఎవరు తమ యొక్క ఆశలని తీర్చుదరో వారి యొక్క కోరికలని వారికే ఆశీర్వాదములని చెప్పినట్లయితే అక్కడ విరోధము కలుగుచున్నది. దానిని ఇసాకు యొక్క జీవితంలో చూసినట్లయితే తన యొద్ద ఆహారము తెచ్చిన వెంటనే ఏసావని అనుకొని తన యొద్ద ఉన్న ఆశీర్వాదములు అన్నిటిని ఇచ్చివేసి ఉన్నాడు. దానినే ఏసావు వచ్చి నా యొక్క జీవితంలో ఏ ఆశీర్వాదము లేదా అని ఏడ్చినప్పుడు ఏమీ లేదని చెప్పి ఉన్నాడు. చదవండి ఆదికాండం 27వ అధ్యాయంలో 36వ వాక్యం నుండి చదవండి. ఏశావు యాకోబు అని పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకునేను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకునేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసం. 34-35 చదవండి. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. చాలు. ఇక్కడ ఇస్సాకు చెప్పుచున్నాడు, నీ సహోదరుడు కపటముగా వచ్చి నీకు రావాల్సిన దీవెనలని తీసుకొని పోయి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇస్సాకు తన యొక్క కోరికలని తీర్చుకున్నట్టుగా అడిగినందున సమస్త విధములైన ఆశీర్వాదములని ఒకే వ్యక్తికి ఇచ్చివేసి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి భూమిలో తల్లిదండ్రులైన వారు కూడా తన యొక్క చివరి దినములలో తమ యొక్క వాంఛలు తమ యొక్క కోరికలను ఎవరు తీర్చుదరో వారికే అనే తలంపు ఉంటే వారి వలనే అసమాధానములు, వారి వలనే అనేక విధములైన పోరాటములు, అనేక విధములైన విరోధములు, కక్షలు భూమిలో పెరుగుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో మనలో ఆ స్వభావం లేకుండానే మనం ఎదిగినను
వృద్ధాప్యం పొందినను ఆ యొక్క దినములలో కూడా మనం ఎవరి మీదనూ ఆనుకొని జీవించుచున్న జీవితం ఉండకూడదు. మనం ఎవరి మీదనో ఆనుకొని జీవించిన జీవితము కలిగి ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో పక్షపాతములు వచ్చును. దేవునిని మాత్రమే ఆనుకొని జీవించినప్పుడు ఏ పక్షపాతమును ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ ఇసాకు యొక్క అనుభవములని మనము ధ్యానించినట్లయితే తన యొక్క జీవితంలో రెబ్కా యొక్క మాటని బట్టి యాకోబు ఆయన కనానీయుల యొద్ద తాను వివాహము చేసుకొనక రెబ్కా యొక్క కుటుంబస్తుల యొద్దకు యాకోబుని ఇసాకు పంపించి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం.